సో, రేపు నిఫ్టీ ఎక్స్‌పైరీ. నీ వీడియో మొత్తం చూసాక నా వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డు లైక్ అండ్ సబ్‌స్క్రైబ్. సో, నేనేదైతే ట్రేడ్ తీసుకుంటున్నానో మోస్ట్‌లీ మీకు అదే రికమెండ్ చేస్తా. చార్ట్‌లో ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి మాట్లాడితే నాకైతే బాటమ్‌లో 25,900 అనేది ఇంపార్టెంట్ లెవెల్ అనిపిస్తుంది. సేఫ్ సైడ్‌లో సెల్ చేయాలనుకుంటే 25,850 సెల్ చేయడం బెటర్. అండ్ బాటమ్‌లో పైన రిజెక్షన్ ఉంది. అండ్ మళ్ళీ లెవెల్స్ రిజెక్షన్ ఉంది కాబట్టి నేను చూస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 25,000 సారీ 26,050 ఇది నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న లెవెల్స్. అండ్ ఇది కాకుండా ఇంపార్టెంట్ లెవెల్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే దానిపైన 26,160 అండ్ 26,120. సో, ఇవైతే ఇంపార్టెంట్ లెవెల్స్. లేదు దీంట్లో కూడా మరీ ఇంకా టైట్ ఇంపార్టెంట్ లెవెల్స్ కావాలి అనుకుంటే 25,973ని కూడా ఇంపార్టెంట్ లెవెల్ లాగా పెట్టుకోవచ్చు యాస్ పర్ ప్రైస్ యాక్షన్. 26,984 అంటే అరౌండ్ 26,000 అనుకోవచ్చు. సో, ఇది నా వ్యూ. మేబీ నేను తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. సో, నాకు అనిపించింది చెప్పినా. ట్రేడ్ తీసుకోవాలి అని అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. నేను చెప్పేదైతే ఒకటే. ఇఫ్ ఇన్ కేస్ మీరు బయర్స్ అయితే సెల్లర్స్ కన్వర్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆల్రెడీ సెల్లింగ్‌లో ఉంటే మీ స్ట్రాటజీ ఇఫ్ ఇన్ కేస్ అది బెస్ట్‌గా వర్కౌట్ అయితే ఫైన్. లేదు అంటే ఐ విల్ రికమెండ్ యూ ఐరన్ కార్నర్. ఐరన్ కార్నర్ తీసుకోండి. ప్రశాంతంగా ఉండొచ్చు. థాంక్ యూ ఆల్. నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్‌స్క్రైబ్.